నమస్తే అండి, నేను డాక్టర్ రఘుతేజ, బీజేపీ మెడికల్ సెల్ మెంబర్, తెలంగాణ స్టేట్. ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ నుండి అందులో గెలిచిన ముగ్గురు అభ్యర్థుల గురించి చెప్తాను. వీరు గెలిచిన విధానాన్ని బట్టి, వాళ్ళని ఎంచుకున్న విధానాన్ని బట్టి బీజేపీ క్లియర్గా దేశ రాజకీయాలకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ఏంటి అంటే, చెదలు పట్టిన రాజకీయాలు, చండాలమైన రాజకీయాలు ఇక లేవు, మారబోతున్నాయి. ఎప్పటి నుండో అలాగే ఉంది, ఇప్పుడు ఒక క్లియర్ ఇండికేషన్ లాగా ఇస్తున్నాయి. దట్ నీతి నిజాయితీ గల రాజకీయం మేము చేస్తాం, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో గెలుస్తారు అనేది ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ అని మనం తెలుసుకోవచ్చు. రేఖా పాత్ర అనే ఒక అభ్యర్థి సామూహిక అత్యాచారానికి గురైంది. టీఎంసీ అభ్యర్థులు దీనికి పాల్గొన్నారు. ఆ అభ్యర్థి 5,300 ఓట్ల మెజారిటీతో గెలిచింది. రెండోది రత్నా దేబ్నాథ్, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ పీజీ స్టూడెంట్ యొక్క అమ్మగారు. తను 28,800 ఓట్లతో మెజారిటీతో గెలిచింది. మూడోది కలితా మాజీ అనే అభ్యర్థి కొన్ని 4-5 ఇంట్లలో పని చేసుకుంటూ ఉండే తనను అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఎందుకంటే తను బీజేపీకి ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు. ఆమెని టీఎంసీ అభ్యర్థులు రకరకాల చిత్రహింసలు పెడితే బీజేపీ వాళ్ళు ఆ అభ్యర్థిని ఎంచుకొని తనని గెలిపించుకున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులను మహిళా అభ్యర్థులు అందులో కూడా చూసుకుంటే బీజేపీ ఒక క్లియర్ పంతాతో ఉంది. ఏంటి అంటే, మహిళలు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి, ధర్మం గెలవాలి అనే క్లియర్ ఇండికేషన్ ఈరోజు మనకు ఈ ఎలక్షన్స్ నుంచి అర్థమవుతుంది. రేపు పొద్దున ఇవే రిజల్ట్స్, ఇదే రకమైన నీతి నిజాయితీ గల రాజకీయాలు ఉంటేనే తెలంగాణలో ఏ పార్టీ అయినా సుస్థిరంగా ఉంటుంది. అది బీజేపీకి మాత్రమే పుష్టిగా ఉన్నాయని నేను 100% నమ్ముతున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.